తిరుపతిలో ఉన్న స్వామివారిని మీరు దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా? అలాగైతే ఈ వీడియో ఫుల్గా చూడండి. నేను చెప్పినట్టుగానే మీరు చేస్తే స్వామివారి దర్శనం గంట సేపట్లో అయితే అయిపోతుంది. తిరుపతిలో 3 చోట్ల సర్వదర్శనం టోకన్స్ అయితే ఇస్తారు. ఫస్ట్ ఎక్కడ ఇస్తారంటే బస్ స్టాండ్ పక్కనే శ్రీనివాసం కాంప్లెక్స్ అయితే ఉంటది, అక్కడైతే ఇస్తారు టోకన్స్. ఒకవేళ మీరు ట్రైన్ లో వస్తున్నట్టయితే విష్ణు నివాసం కాంప్లెక్స్ దగ్గర అయితే ఇస్తారు. రైల్వే స్టేషన్ నుంచి పక్కనే అయితే ఉంటుంది. అదే మీరు నడిచి వెళ్ళాలనుకోండి, అలిపిరి దగ్గర మెట్లు అయితే ఉంటది, అక్కడ భూదేవి కాంప్లెక్స్ అయితే ఉంటుంది, అక్కడ మీకు అయితే టోకన్స్ అయితే ఇస్తారు. ఇప్పుడు టోకన్స్ ఏ టైమింగ్స్ ఇస్తారంటే, ఇంతకు ముందంతా రాత్రి 12 దాటిన వెంటనే టోకన్స్ అయితే ఇస్తా ఉన్నారు. ఇప్పుడు టైమింగ్స్ అయితే చేంజ్ చేశారు. రాత్రి 10:30 దాటిన వెంటనే టోకన్స్ అయితే ఇస్తారు. 10:30 నుంచి ఎర్లీ మార్నింగ్ 5:30, 6 వరకు అయితే ఇస్తా ఉంటారు. టోకన్స్ కావాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు అయితే ఉండాలి. ఆధార్ కార్డు లో చూసి వాళ్ళు మనకైతే టోకన్స్ అయితే ఇస్తారు. ఇక్కడే కాదు, మీరు పైన రూమ్స్ తీసుకోవాలన్నా ఆధార్ కార్డు అయితే కంపల్సరీ అనమాట. మేము రాత్రి వెళ్ళలేదు, పొద్దున్నే వెళ్ళాము. మాకైతే దర్శనం టోకన్స్ అయితే దొరికింది. కాకపోతే దర్శనం సమయం పక్క రోజు అయితే ఇచ్చారు. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి శ్రీనివాసం కాంప్లెక్స్ ఫ్రంట్ సైడ్. చాలా మంది భక్తులు వచ్చేసరికి సర్వదర్శనం టోకన్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. మీరు ఏం చేస్తారంటే నేరుగా తిరుమల బస్ స్టాండ్ కి అయితే వెళ్ళిపోయి తిరుమల బస్సెస్ అయితే ఎక్కేయండి. తిరుమలకి మీరు వెళ్ళిన వెంటనే 300 రూపీస్, 500 రూపీస్ దర్శనం ఒక చోట అయితే ఉంటుంది. సర్వదర్శనం టోకన్స్ అంటే మనం తిరుపతిలో తీసుకున్నాం కదా, వాళ్ళంతా ఒక లైన్ లో అయితే తీసుకొని పోతారు. ఇంకొంతమందికి అసలు దర్శనం టోకన్స్ ఉండదు, వాళ్ళకైతే ఫ్రీ సర్వదర్శనం అని అయితే ఉంటుంది. అక్కడికైతే మీరు వెళ్ళిపోవాలి. అక్కడ కానీ మీరు వెళ్ళిపోయారు అనుకోండి, మిమ్మల్ని కంపార్ట్మెంట్ లో అయితే వాళ్ళు తీసుకొని అక్కడ నుంచి మీకు అయితే టోకన్స్ అయితే వాళ్ళే ఇష్యూ చేస్తారు. టోకన్ ఉంటే ఒక లడ్డు అయితే ఫ్రీ అనమాట. దర్శనం టోకన్ ఉండే వాళ్ళకి, దర్శనం టోకన్ లేని వాళ్ళకి తేడా ఏంటంటే, ఒకవేళ మీకు దర్శనం టోకన్ ఉన్నింది అనుకోండి, దర్శనం భిన్నాగా అయితే అయిపోతుంది. దర్శనం టోకన్ లేదనుకోండి, మిమ్మల్ని కంపార్ట్మెంట్ లో అయితే కూర్చోబెట్టి కొంచెం సమయం అయితే ఉంటుంది, తర్వాత మిమ్మల్ని దర్శనానికి అయితే పంపిస్తారనమాట. మీరు చూస్తుంది అలిపిరి అనమాట. తిరుమలకి వెళ్ళాలంటే అలిపిరి దాటుకొని అయితే వెళ్ళాలి. అలిపిరిలో చెక్ పోస్ట్ అయితే ఉంటది. ఇక్కడ మనల్ని అందరినీ చెక్ చేసి ఇక్కడ నుండి మనం అయితే తిరుమలకి అయితే వెళ్తాము. చాలా మంది బస్ నెంబర్ అయితే గుర్తు పెట్టుకోరు. బస్ నెంబర్ గుర్తు పెట్టుకోక ఏ బస్ అంటే ఆ బస్ అయితే ఎక్కేస్తారు. మీరు వచ్చేటప్పుడు బస్ అయితే గుర్తు పెట్టుకోండి. మీరు వచ్చిన బస్సే ఎక్కండి. ఇక్కడ నుండి మనల్ని తిరుమల బాలాజీ బస్ స్టాండ్ దగ్గర అయితే దింపేస్తారు. మేము వచ్చి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర అయితే దిగాము. బస్ స్టాండ్ నుండి మేము సిఆర్ఓ ఆఫీస్ కి అయితే వెళ్తున్నాము. సిఆర్ఓ ఆఫీస్ కి ఎందుకు వెళ్తున్నామంటే, మాకైతే రూమ్స్ కావాలి. రూమ్స్ కోసం మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మీకు రూమ్స్ కావాలంటే మీ దగ్గర ఆధార్ కార్డ్ కంపల్సరీ అయితే ఉండాలి. ఇక్కడ రూమ్స్ ప్రైస్ వచ్చి 50 రూపీస్ రూమ్స్ ఉంటుంది, అలాగే 100 రూపీస్ రూమ్స్ కూడా ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్ లో మీకు రూమ్స్ కావాలంటే మీరు లైన్ లో అయితే ఉండాలి. లైన్ లో ఉంటేనే మీకు రూమ్స్ అయితే దొరుకుతుంది. ఇక్కడ లైన్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే తెల్లారితో 5:30కి అయితే ఓపెన్ చేస్తారు. 5:30 నుంచి సాయంత్రం 4 వరకు అయితే రూమ్స్ అయితే ఉంటుంది. ఈ వీడియో స్టార్టింగ్ లోనే మీకు చెప్పుంటాను, మాకు దర్శనం సమయం వచ్చి పక్క రోజు అయితే పడింది. కాకపోతే మేము తిరుమలకి ఈ రోజే వచ్చేసాము. ఎందుకంటే ఇక్కడ అడిగాము, తిరుమల పక్క రోజు కదా, మేము ఎప్పుడు వెళ్ళాలని. నైట్ 12కి అయితే మీకు దర్శనం అయితే వదులుతారు, అప్పుడు మీరు వెళ్ళొచ్చు అనేసి ఇక్కడ కింద వాళ్ళు అయితే చెప్పారు. సరే అనేసి మనము తిరుమలకి అయితే వచ్చేసాము. ఇంకా రూమ్ అయితే తీసుకుందాం అనుకున్నాము. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి క్యూ లైన్ ఎంత పెద్దదో. రూమ్ కోసం చాలా మంది అయితే వస్తారు. మేమైతే క్యూ లైన్ లో ఉండి రూమ్ అయితే తీసుకున్నాము. కాకపోతే నాకు 3 అవర్స్ అయితే పడింది రూమ్ దొరకడానికి. మాకైతే 50 రూపీస్ రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ రూమ్ కావాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను ఒక సింపుల్ గా అయితే చెప్తాను. మీరు ఫ్యామిలీగా వచ్చారు, లేదంటే ఫ్రెండ్స్ గా వచ్చారు అనుకోండి, మీరు అందరు లైన్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఒకరుంటే చాలు. వాళ్ళైతే ఆధార్ కార్డ్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి. లైన్ లో అయిన తర్వాత మీ ఆధార్ కార్డ్ చెక్ చేసి మీకైతే రూమ్స్ అయితే ఇస్తారు. సింగిల్ పర్సన్ వస్తే మీకైతే రూమ్స్ అయితే ఇవ్వరు. రూమ్స్ కావాలంటే మినిమం 2 ఉండాలి. ఒకవేళ సింగిల్ గా వస్తే మీకు లాకర్స్ అయితే ఇస్తారు. లాకర్స్ ఎక్కడ ఇస్తారో మనం ఈ వీడియోలో క్లియర్ గా అయితే చూపించున్నాము. వీడియో ఫుల్ గా అయితే చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రూమ్ వచ్చి 50 రూపీస్ అయితే మాకు పడింది. 50 రూపీస్ కి పెద్ద రూమ్ అయితే ఇచ్చారు. ఒక ఫ్యామిలీ అయితే స్టే చేయొచ్చు అనమాట ఈ రూమ్ లో. 50 రూపీస్ రూమ్ అంటే ఇది చాలా వర్త్ అనే చెప్పొచ్చు అనమాట. 2 చైర్స్ అయితే ఇస్తారు. డబుల్ కాట్ మంచం 2 ఉంటుంది. అలాగే డస్ట్బిన్ కూడా ఒకటి అయితే ఉంటుంది. లగేజ్ పెట్టుకునే దానికి మనకి ప్లేస్ కూడా ఉంటుంది. రూమ్ చాలా స్పేషియస్ గా అయితే ఉంది. బాత్రూమ్ కూడా చాలా పెద్దది అనమాట. ఇక్కడ కొంచెంసేపు అయితే రెస్ట్ అయితే మేము తీసుకున్నాము. ఒకవేళ మీరు సింగిల్ పర్సన్ వస్తే మీకు లాకర్స్ అయితే ఇస్తారు. లాకర్స్ ఎక్కడ ఇస్తారంటే, మీకు సిఆర్ఓ ఆఫీస్ ఉంది కదా, అక్కడ టిఫిన్స్ అంతా ఉంటుంది. దాని పక్కనే యాత్రా సదన్ అయితే ఉంటుంది. మీరు ఎవరినన్నా అడగండి, అక్కడ యాత్రీ సదన్ ఎక్కడని అడిగితే చెప్తారనమాట. ఇక్కడ హాల్ 1, హాల్ 2 అయితే ఉంటది. ఒకవేళ మీకు హాల్ 1 లో లాకర్స్ కానీ దొరకకపోయింది అనుకోండి, పక్కనే హాల్ 2 అయితే ఉంటది. హాల్ 2 లో కూడా మీరైతే వెళ్ళి ట్రై చేయండి. ఇక్కడ కూడా మీకు లాకర్ కావాలంటే ఆధార్ కార్డు కంపల్సరీ. చాలా లాకర్స్ అయితే ఉంటుంది. మీకు లాకర్స్ దొరికిన వెంటనే మీ లగేజ్ అయితే పెట్టుకొని కీ అయితే సేఫ్ గా అయితే పెట్టుకోండి. కీస్ ఉంటేనే మనం లాకర్ అయితే ఓపెన్ చేయగలుగుతాము. లాకర్ ఓపెన్ చేస్తే మన లగేజ్ అయితే ఉంటుంది. లాకర్స్ దొరికిన తర్వాత కీ అయితే సేఫ్ గా అయితే పెట్టుకోండి.
ఇక్కడే మీకు బాత్రూమ్స్ అయితే ఉంటుంది, నీట్ గా అయితే ఉంటది. ఇక్కడే మీరు ఫ్రెష్ అప్ అయితే అయిపోవచ్చు. రూమ్స్ లో రెస్ట్ తీసుకుని వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్వామివారి దర్శనానికి అయితే మేమైతే బయలుదేరాము. సిఆర్ఓ ఆఫీస్ దాటిన వెంటనే మనకి వెంకటేశ్వర స్వామి అయితే ఉంటుంది. అక్కడ మేమైతే 2 ఫొటోస్ అయితే తీసుకున్నాము. దీనికి ఆపోజిట్ మనకి ఫ్రీ బస్ స్టాప్ అయితే ఉంటుంది. తిరుమలలో చాలా ఫ్రీ బస్సెస్ అయితే ఉంటుంది. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఫ్రీ బస్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఫ్రీ బస్ ఎక్కిన వెంటనే కండక్టర్ అయితే ఉంటారు, వాళ్ళకైతే చెప్పండి మీరు ఏ స్టాపింగ్ లో దిగాలనుకుంటున్నారో ఆ స్టాపింగ్ చెప్పారనుకోండి, వాళ్ళైతే మిమ్మల్ని కరెక్ట్ గా స్టాపింగ్ లో అయితే దింపేస్తారు. ఇప్పుడు మనము సర్వదర్శనం టోకన్స్ కాబట్టి వాళ్ళకైతే చెప్పాలి, అన్న మమ్మల్ని సర్వదర్శనం టోకన్స్ దగ్గర అయితే దింపండి అని చెప్పామనుకోండి, సర్వదర్శనం టోకన్స్ దగ్గర అయితే దింపేస్తారు. అలాగే మీరు ఫ్రీ దర్శనం అనుకోండి, మీ దగ్గర టోకన్స్ లేదనుకోండి, చెప్పండి మా దగ్గర ఫ్రీ దర్శనము మేము టోకన్స్ లేదని చెప్పి అనుకోని టోకన్ లేని దర్శనం లైన్ అయితే ఉంటుంది, అక్కడైతే మిమ్మల్ని అయితే దింపేస్తారు. మీరు 300 రూపీస్ 500 రూపీస్ టోకెన్ అనుకోండి, అది కూడా వాళ్ళకైతే చెప్పండి మేము 300 రూపీస్ లైన్ లో దిగాలనుకుంటున్నాం అని చెప్తే వాళ్ళు కరెక్ట్ గా అయితే 300 రూపీస్ లైన్ లో అయితే దింపేస్తారు. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి నడవాలంటే చాలా దూరంగా అయితే ఉంటుంది. ఫ్రీ బస్ అయితే చాలానే ఉంటుంది. ఫ్రీ బస్ అయితే అందరూ అయితే యూజ్ చేసుకోండి. మేము వచ్చి సర్వదర్శనం టోకన్స్ లో దిగాలని చెప్పాము, మనల్ని అయితే నేరుగా సర్వదర్శనం టోకన్స్ దగ్గర అయితే దింపారు. మేము వెళ్ళేసరికి చాలా మంది భక్తులు లైన్ లో అయితే కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళని అయితే అడిగాము లైన్ ఎప్పుడు ఓపెన్ చేస్తారనేసి. ఆఫ్టర్నూన్ 12 కి అయితే ఓపెన్ చేస్తారని అయితే చెప్పారు. ఇక్కడ ఉన్న చాలా మందికి టైం స్లాట్స్ డిఫరెంట్ గా అయితే ఉంది. కొంతమందికి 12 గంటలకి దర్శనం ఉంది, కొంతమందికి 4 గంటలకి దర్శనం ఉంది, ఇంకొంతమందికి నైట్ 9 గంటల వరకు అయితే దర్శనం అయితే ఉంది. వీళ్ళందరినీ అయితే అడిగాను. సరే ఇక్కడ ఉన్న వాళ్ళని అయితే అడిగాను, ఇక్కడ టైం స్లాట్స్ చాలా మందికి వేరుగా ఉంది, అందరినీ పంపిస్తారనేసి. అందరినీ పంపిస్తాము, కాకపోతే ఈ రోజు డేట్ ఉన్న వాళ్ళని మాత్రమే పంపిస్తాము, రేపు డేట్ ఉన్న వాళ్ళని రాత్రి 12 పైన అయితే పంపిస్తామని అయితే చెప్పారు. చూడండి చాలా మంది భక్తులు దర్శనం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ సర్వదర్శనం టోకన్స్ ఉన్న వాళ్ళు. మధ్యాహ్నం 12 గంటలు దాటిన వెంటనే గేట్ అయితే ఓపెన్ చేస్తారు. గేట్ ఓపెన్ చేసిన వెంటనే టోకన్ ఉందా లేదా అని చెక్ చేసి ఆరో డేట్ ని చెక్ చేసి లైన్ గా అందరినీ పంపిస్తారనమాట. టోకన్ లేదంటే మిమ్మల్ని అయితే పంపిరు. ఫ్రీ దర్శన్ టోకన్స్ వేరే చోట అయితే ఉంటది, అక్కడికైతే మీరైతే వెళ్ళిపోవాలి. 12 కి ఓపెన్ చేస్తామని అయితే లైన్ చెప్పారు. కరెక్ట్ గా 12 కి అయితే ఓపెన్ చేశారు. చూడండి జనాలు ఎంత మంది ఉన్నారు. ఇప్పుడే ఎంత మంది ఉన్నారంటే ఇంకా ఏప్రిల్ మే టైంలో జనాలు ఎక్కువ మంది అయితే ఉంటారు. ఎందుకు బ్రో ఏప్రిల్ మే టైం మాత్రం భక్తులు చాలా మంది ఉంటారంటే అప్పుడు మనకి స్కూల్స్ కాలేజెస్ లీవ్స్ అయితే ఉంటది. చాలా మంది భక్తులు తిరుమలకి అయితే వస్తూ ఉంటారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. లైన్ లో 1 గంట సేపు నడిచిన తర్వాత మమ్మల్ని అందరినీ ఒక రూమ్ లో అయితే పెట్టారు. ఇక్కడ ఫ్రీ ప్రసాదం అయితే ఇచ్చారు, సాంబార్ అన్నము. సాంబార్ అన్నం తినిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ లైన్ అయితే ఓపెన్ చేశారు. మెయిన్ కంపార్ట్మెంట్ లోకి అయితే తీసుకొని వెళ్ళిపోయారు. మెయిన్ కంపార్ట్మెంట్ లో తీసుకొని వెళ్లే మధ్యలో మన ఫోన్లు లగేజ్ అన్ని డిపాజిట్ చేసేవాలి. ఇక్కడ మనం లగేజ్ అన్ని డిపాజిట్ చేసేసి ఒక 1 అవర్ తర్వాత మనకైతే దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మనకైతే ఒక చిన్న ఫ్రీ లడ్డు అయితే ఇచ్చారు. దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము నేరుగా టీటీడీ అన్న ప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ మార్నింగ్ నుండి నైట్ వరకు అయితే ఫ్రీగా అన్నదానం అయితే ప్రొవైడ్ చేస్తా ఉంటారు. మార్నింగ్ పూట టిఫిన్స్ అయితే పెడతారు, ఆఫ్టర్నూన్ నైట్ అయితే అన్నం అయితే పెడతారు. మార్నింగ్ పూట వచ్చి పొంగల్ అయితే పెడతారు. పొంగల్ వచ్చి 2 టైమ్స్ అయితే వేస్తారు. ఫస్ట్ టైం వచ్చి పొంగలి చట్నీ, సెకండ్ టైం వచ్చి పొంగలి సాంబార్ అయితే వేస్తారు. మేము ఎప్పుడు తిరుమలకి వచ్చిన దర్శనం కంప్లీట్ అయిన వెంటనే మేము టీటీడీ అన్న ప్రసాదం దగ్గరికి అయితే వెళ్తాము. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటది, నాకు ఇక్కడ ఫుడ్ చాలా ఇష్టం అనమాట. గైస్ నేను రీసెంట్ గా తిరుపతిలో 1 రూపీ ఛాలెంజ్ వీడియో అయితే చేశాను. 1 రూపీతో 24 గంటలు బతకాలి. 1 రూపీతో నేను మార్నింగ్ ఫుడ్, ఆఫ్టర్నూన్ ఫుడ్, నైట్ ఫుడ్ అంతా 1 రూపీతో అయితే గడవాలి. ఆ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. 1 రూపీతో 24 అవర్స్ గడపాలంటే చాలా కష్టం అనమాట. అది కూడా తిరుపతిలో అంటే గడపాలంటే చాలా కష్టము. తిరుపతి కాదు, సిటీస్ లో 1 రూపీ గడవాలంటే చాలా కష్టం. ఆ వీడియో మీ అందరికి నచ్చుతుంది, మన ఛానల్లో అయితే ఉంటుంది. లివింగ్ 1 రూపీ ఛాలెంజ్ ఇన్ 24 అవర్స్ అయితే ఉంటుంది. ఆ వీడియో కూడా చూడండి, మీకు నచ్చుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఫుడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము నేరుగా లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాము. మన దగ్గర సర్వదర్శనం టోకెన్ అయితే ఉంది. సర్వదర్శనం టోకెన్ ఉన్నిందనుకోండి, ఒక లడ్డు మనకి ఫ్రీగా అయితే ఇస్తారు. ఎక్స్ట్రా లడ్డు కావాలంటే అమౌంట్ అయితే తీసుకుంటారు. చిన్న లడ్డు వచ్చి 50 రూపీస్, పెద్ద లడ్డు వచ్చి 200 రూపీస్. మనం వచ్చి చిన్న లడ్డు వచ్చి ఒక 3 అయితే తీసుకున్నాము. ఫ్రీ లడ్డు వచ్చి ఒకటి, మొత్తం 4 లడ్డూస్ అయితే మన దగ్గర అయితే ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తిరుమలకి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళందరికీ అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను.